డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలో కార్మిక చట్టాల రూపకల్పనలో మరియు కార్మికుల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. 1942 నుండి 1946 వరకు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్మిక శాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. 2. సమాన పనికి సమాన వేతనం, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. స్త్రీ పురుష భేదం లేకుండా ఒకే రకమైన పని చేసే వారందరికీ సమాన వేతనం ఉండాలని ఆయన గట్టిగా వాదించారు. మహిళా కార్మికులకు పురుషులతో సమానంగా వేతనం అందేలా చట్టపరమైన పునాదులు వేశారు. 3. మహిళా కార్మిక సంక్షేమం, విమెన్ లేబర్ వెల్ఫేర్. మహిళా కార్మికుల కోసం ఆయన ప్రవేశపెట్టిన కొన్ని చట్టాలు: ప్రసూతి సౌకర్యాల చట్టం, మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ గర్భిణీ స్త్రీలకు సెలవులు మరియు ఆర్థిక సహాయం అందేలా చేశారు. మైన్స్ మెటర్నిటీ బెనిఫిట్ చట్టం, గనుల్లో పనిచేసే మహిళలకు రక్షణ కల్పించారు. మహిళా మరియు శిశు కార్మిక రక్షణ నిధి, కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం దీనిని ఏర్పాటు చేశారు. 4. బీమా మరియు భద్రత, ఇన్సూరెన్స్ అండ్ సెక్యూరిటీ. కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం కోసం ఆయన అనేక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈఎస్ఐ, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్. అనారోగ్యం లేదా ప్రమాదం జరిగినప్పుడు కార్మికులకు వైద్య సహాయం మరియు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ బీమా సౌకర్యాన్ని ఆలోచించి అమలు చేశారు. ప్రొవిడెంట్ ఫండ్, పిఎఫ్. కార్మికుల పదవీ విరమణ తర్వాత వారి భవిష్యత్తు కోసం పిఎఫ్ సౌకర్యాన్ని చట్టబద్ధం చేశారు. 5. ట్రేడ్ యూనియన్ హక్కులు, ట్రేడ్ యూనియన్ రైట్స్. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడేందుకు యూనియన్లను ఏర్పాటు చేసుకునే హక్కును ఆయన సమర్థించారు. 1943లో ట్రేడ్ యూనియన్స్ యాక్ట్ కు సవరణలు తీసుకువచ్చి యాజమాన్యాలు యూనియన్లను గుర్తించేలా చేశారు. 6. కార్మికులపై ఆయన ప్రసిద్ధ నినాదం. అంబేద్కర్ గారు కార్మికులకు 2 ముఖ్యమైన ఆయుధాలు ఉండాలని చెప్పారు. 1. జ్ఞానం, నాలెడ్జ్. తమ హక్కుల పట్ల అవగాహన ఉండాలి. 2. సంస్థాగత శక్తి, ఆర్గనైజేషన్. ఐకమత్యంగా పోరాడాలి. కార్మికులకు కేవలం రాజకీయ ప్రజాస్వామ్యం సరిపోదు, వారికి సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యం కూడా అవసరం. భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన 39, 41, 42, 43 మరియు 43 వంటి ఆర్టికల్స్ ద్వారా కార్మికుల సంక్షేమాన్ని రాజ్యాంగబద్ధం చేశారు. నేడు మనం చూస్తున్న దాదాపు అన్ని కార్మిక చట్టాలకు మూలపురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు.